వర్డ్స్ విత్ బిఆర్ సిఆర్ డిఆర్. నమస్తే మిత్రులారా, మనం రెండు అచ్చులు జంటగా వచ్చే కొన్ని పదాలు చూడబోతున్నాం. గమనించండి, రెండు అచ్చులు జంటగా వచ్చే పదాలు. మిత్రులారా, ఈ పదం చూడండి. పదం సిఆర్ఏబి. ఈ పదంలో సి మరియు ఆర్ అనే రెండు అచ్చులు జంటగా వచ్చాయి. ఎక్కువ ఇంగ్లీష్ పదాలలో రెండు అచ్చులు జంటగా వచ్చి వాటి మధ్య హల్లు లేకపోతే అప్పుడు ఆ రెండు అచ్చులు సంయుక్తాక్షరం అవుతాయి. కాబట్టి సిఆర్ఏబి పదం ఉచ్చరించే అప్పుడు సిఆర్ యొక్క శబ్దం మనం కరా అని కాకుండా క్రా అని తీసుకుంటాం. గమనించండి, శబ్దం కరా కాదు క్రా అవుతుంది. కాబట్టి సిఆర్ఏబి యొక్క ఉచ్చారణ అవుతుంది. సిఆర్ యొక్క శబ్దం క్రా, సిఆర్ఏ యొక్క శబ్దం క్రా. కాబట్టి సిఆర్ఏబి యొక్క ఉచ్చారణ అవుతుంది క్రాబ్. క్రాబ్ అంటే పీత. తరువాత పదం చూద్దాం. పదం జిఆర్ఐపి. మిత్రులారా, ఈ పదంలో కూడా జి మరియు ఆర్ అనే రెండు అచ్చులు జంటగా వచ్చాయి. వీటి మధ్య ఎలాంటి ఓవెల్ లేదు. కాబట్టి జిఆర్ యొక్క శబ్దం రా కాకుండా గ్రా అవుతుంది. జిఆర్ఐ యొక్క శబ్దం గ్రీ అవుతుంది. కాబట్టి జిఆర్ఐపి యొక్క ఉచ్చారణ అవుతుంది గ్రిప్. గమనించండి మిత్రులారా, ఈ వీడియోలో మనం వివిధ అచ్చులకు ఆర్ కలుపుతున్నాం మరియు ఆ రెండు అక్షరాల శబ్దాన్ని సంయుక్త పద్ధతిలో తీసుకోబోతున్నాం. గమనించండి, బిఆర్ యొక్క శబ్దం రా కాకుండా బ్రా అవుతుంది. డిఆర్ యొక్క శబ్దం రా కాకుండా డ్రా అవుతుంది. పదండి కొన్ని పదాలు చూద్దాం. డిఆర్ఓపి. డిఆర్ యొక్క శబ్దం డ్రా, డిఆర్ఓ యొక్క శబ్దం డ్రా. డిఆర్ఓపి యొక్క ఉచ్చారణ అవుతుంది డ్రాప్. డ్రాప్ అంటే బిందువు. తరువాత పదం చూద్దాం. పదం డిఆర్యుజి. డిఆర్ యొక్క శబ్దం డ్రా, డిఆర్యు యొక్క శబ్దం డ్రా మరియు డిఆర్యుజి యొక్క ఉచ్చారణ అవుతుంది డ్రగ్ అంటే మందు. తరువాత పదం చూద్దాం. పదం ఎఫ్ఆర్ఓజి. ఎఫ్ఆర్ యొక్క శబ్దం ఫ్రా, ఎఫ్ఆర్ఓ యొక్క శబ్దం ఫ్రా. కాబట్టి ఎఫ్ఆర్ఓజి యొక్క ఉచ్చారణ అవుతుంది ఫ్రాగ్ అంటే కప్ప. తరువాత పదం చూద్దాం. పదం టిఆర్ఏఎస్హెచ్. టిఆర్ యొక్క శబ్దం ట్రా, టిఆర్ఏ యొక్క శబ్దం ట్రా, ఎస్హెచ్ యొక్క శబ్దం షా. కాబట్టి టిఆర్ఏఎస్హెచ్ యొక్క ఉచ్చారణ అవుతుంది ట్రాష్ అంటే చెత్త. తరువాత పదం చూద్దాం. పదం డిఆర్యుఎం. డిఆర్యు యొక్క శబ్దం డ్రా, డిఆర్యుఎం యొక్క ఉచ్చారణ అవుతుంది డ్రమ్ అంటే డోలు. మిత్రులారా, మీకు అర్థమవుతోందిగా, రెండు అచ్చులు జంటగా వచ్చినప్పుడు వాటి మధ్య హల్లు లేకపోతే అప్పుడు ఎక్కువ పదాలలో అవి సంయుక్తాక్షరం అవుతాయి. వర్డ్స్ విత్ బిఎల్ సిఎల్ ఎఫ్ఎల్. మనం వివిధ అక్షరాలకు ఎల్ అనే అక్షరం కలుపబోతున్నాం మరియు ఆ అచ్చుల యొక్క శబ్దం ఏమిటో నేర్చుకోబోతున్నాం. మిత్రులారా, ఎక్కువ పదాలలో రెండు అచ్చులు జంటగా వచ్చినప్పుడు వాటి మధ్య హల్లు లేకపోతే అవి సంయుక్తాక్షరం అవుతాయి. కాబట్టి ఎఫ్ఎల్ యొక్క శబ్దం ఫలా కాకుండా ఫ్లా అవుతుంది. ఎఫ్ఎల్ఏ అవుతుంది ఫ్లా, ఎఫ్ఎల్ఈ అవుతుంది ఫ్లే, ఎఫ్ఎల్ఐ అవుతుంది ఫ్లీ, ఎఫ్ఎల్ఓ అవుతుంది ఫ్లా మరియు ఎఫ్ఎల్యు అవుతుంది ఫ్లా. పదండి ఇప్పుడు కొన్ని పదాలు చూద్దాం. సిఎల్ఏపి. మిత్రులారా, సిఎల్ యొక్క శబ్దం లా కాకుండా క్లా అవుతుంది. కాబట్టి సిఎల్ఏ యొక్క శబ్దం అవుతుంది క్లా, సిఎల్ఏపి యొక్క ఉచ్చారణ అవుతుంది క్లాప్ అంటే చప్పట్లు కొట్టడం. తరువాత పదం చూద్దాం. పదం ఎస్ఎల్ఐపి. ఎస్ఎల్ యొక్క శబ్దం సలా కాకుండా స్లా అవుతుంది. కాబట్టి ఎస్ఎల్ఐ యొక్క శబ్దం అవుతుంది స్లీ, ఎస్ఎల్ఐపి యొక్క ఉచ్చారణ అవుతుంది స్లిప్ అంటే జారడం. తరువాత పదం చూద్దాం. పదం ఎస్ఎల్యుఎం. ఎస్ఎల్ యొక్క శబ్దం స్లా, ఎస్ఎల్యు యొక్క శబ్దం స్లా.
SLUM యొక్క ఉచ్చారణ అవుతుంది స్లమ్. స్లమ్ అంటే పేదల బస్తీ. తరువాత పదం చూద్దాం. పదం FLA అవుతుంది FLAG అవుతుంది ఫ్లాగ్ అంటే జెండా. తరువాత పదం చూద్దాం. SLA అవుతుంది SLAP అవుతుంది స్లాప్ అనగా చెంపదెబ్బ. తరువాత పదం SLEEP SLEE అవుతుంది SLEEP అవుతుంది స్లీప్ అంటే నిద్రపోవడం. తరువాత పదం BLOOM. మిత్రులారా, BL యొక్క శబ్దం బాలా కాకుండా బ్లా అవుతుంది. కాబట్టి BLOOM యొక్క ఉచ్చారణ అవుతుంది బ్లూమ్ అంటే వికసించడం.